హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న 15 నెంబర్ ఎంతైతే సన్నగా ఉంటుందో అంతే సన్నగా మనం డోరీ ఎలా కుట్టాలి. చాలామంది ఇది కష్టం అనుకుంటారు. లేదండి, చాలా సింపుల్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది 15 నెంబర్ థ్రెడ్. ఫస్ట్ మనం క్రాస్ పీస్ తీసుకోవాలి. దీనికి మెయిన్ ఏంటంటే మనం క్రాస్ పీసెస్ తీసుకోవాలి. జాయింట్ ఉన్న ఏం కాదండి, నో ప్రాబ్లం. ఇలా ఫస్ట్ మనం థ్రెడ్ పెట్టేసి ఇక్కడ అంటే గట్టిగా నాటేసుకోవాలి. లాగినా కానీ మళ్ళీ దారం రావద్దనమాట. నేనైతే ఫస్ట్ డబల్ పాదం పెట్టి గట్టిగా కుట్టేసేసుకున్నాను పైన. తర్వాత సింగిల్ పాదం. నెంబర్ అని ఏం కాదండి, సింగిల్ పాదం. దొరుకుతాయి మనకు షాప్‌లో. మనం రైట్, లెఫ్ట్ 2 ఉంటాయి. ఏదైనా సరే మనకు ఒకటి సింగిల్ పాదం తీసేసుకొని, ఇప్పుడు థ్రెడ్ ఎక్కడైతే పెట్టామో ఆ పక్కనే థ్రెడ్ మీద అసలు పాదం పెట్టామంటే థ్రెడ్ మీద కుట్టేం పడదండి. అలా దారం పెట్టేసుకుంటూ దాని పక్కనే కుట్టేసుకుంటూ మనం ఏసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసుకోవాలనమాట. జస్ట్ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువున్నా పర్లేదు. సైడ్ క్లాత్ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకొని కరెక్ట్ ఈక్వల్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు పైన ఉంటది కదా మనకి క్లాతు, అక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాతు అండ్ థ్రెడ్ ఉంటది. ఆ థ్రెడ్ కూడా లాస్ట్ చివరి వరకి మనం కట్ చేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. థ్రెడ్ కూడా కట్ చేసుకోవాలనమాట ఎడ్జ్ వరకి. గట్టిగా కుట్టేస్తాం కాబట్టి ఏమీ కాదండి. ఇప్పుడు ఉంటుంది కదా, అంత దగ్గరకు అనుకోవాలి. దారం లాగేసుకుంటే క్లాత్ అంతా దగ్గరకొస్తుంది. అసలు బొటెక్ స్టైల్‌లో ఉంటుందండి. మనం బ్లౌజ్ అంతా కుడతాము కానీ బ్లౌజ్‌కి డోరీ కుట్టేదాన్ని బట్టే మనం ఎంత కుట్టామో, ఎంత నీట్‌గా కుట్టామో అనేది అర్థమవుతుంది. వాళ్ళేదో చేశారనుకుంటాం కానీ ఏంది, వాళ్ళు చేసే పని కూడా ఇదే. ఇక్కడ కొంచెం స్టార్టింగ్‌లో ఇబ్బందవుతుంది. నో ప్రాబ్లమ్. ఇలా తీసుకుంటే మనకి డోరీ మొత్తం రెడీ అయిపోతుందనమాట. ఎంత సన్నగా వస్తుందంటే సేమ్ థ్రెడ్ అంత ఎంతుందో అంతే సన్నగా మనకి చాలా బాగొస్తుంది ఫినిషింగ్ గూడా. ఫ్రెండ్స్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్లాత్ క్రాస్‌గా ఉంటే మాత్రమే నీట్‌గా వస్తుంది. స్ట్రెయిట్ క్లాత్ తీసుకోవద్దు. స్ట్రెయిట్‌గా తీసుకొని కుట్టేసాక అక్క ఇలా వచ్చింది అనంటే మాత్రం కాదండి. క్రాస్ పీసెస్ ఉంటే మనం ఎంత సన్నగైనా కుట్టొచ్చనమాట. ఫ్రెండ్స్, ఈ విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలిసుంటది. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. తెలిస్తే తెలుసని కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు తెలీదు అని కామెంట్ చేయండి. ఒక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా వీడియోస్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఒకసారి ఛానల్‌కెళ్ళి విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మొత్తం తీస్తే మనకి డోరీ రెడీ అయిపోతుందనమాట. ఫ్రెండ్స్, అందరి వీడియోస్‌కి, నా వీడియోస్‌కి తేడా ఏంటంటే చాలామంది మ్యూజిక్ పెడతారు. వీడియో పెట్టేసి మ్యూజిక్ పెడతారు. నేనేమో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చూసుకుంటూ ఏదైనా విన్నామంటే మనకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఎప్పుడైనా ఇంకా ఎక్కువ డౌట్స్ ఉన్నా ఏదైనా స్క్రీన్ షాట్ అలా పెట్టాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళి నాకు పోస్ట్ చేయండి. నేను దాన్ని చూసి మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్ అయితంటే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.